హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. విశ్వం మీతో కనెక్ట్ అయ్యే ముందు, మీ కోరికలు తీరే ముందు ఇలా మీతో దగ్గరవుతుంది. ఈ వీడియోలో విశ్వం మీ కోరిక తీర్చే ముందు మీతో ఎలా దగ్గరవుతుందో చూద్దాం. ఈ విశ్వం అనేది మనతో ప్రతిరోజు కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది, కానీ దాన్ని ఇరుగుతూ ఉంటేనే మనం దాన్ని కనిపెట్టగలం. విశ్వశక్తి మనకు ఏదో విధంగా మనతో స్పందించడానికి చూస్తూ ఉంటుందండి, కానీ మనం మాత్రం అజ్ఞానంలో ఉండి దాని శక్తిని తెలుసుకోలేకపోతూ ఉంటాం. కానీ మనం ఎరుకను సాధించి మన మనసుపై మన నియంత్రణ కలిగి ఉంటే ఖచ్చితంగా యూనివర్స్ నుంచి ధారాళంగా శక్తిని పొందవచ్చు. విశ్వశక్తి ప్రభావం మన మీద ఉండాలంటే మీలో ఉండాల్సిన మంచి ఆలోచనలు, మంచి భావనలు ఇవే. ఈ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటాయి. ఈ తరంగాలే మీ జీవితానికి, మీ గమ్యానికి సరిపడా శక్తిని కూడా, మార్గదర్శకంగా కూడా నిర్దేశిస్తాయి. ఈ పంచభూతాల్లో ఉండే 5 ఎలిమెంట్స్ అనేవి మనం విశ్వంలో ఒకటి, మనం ఒకటి కాదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మనం విశ్వంతో ఎల్లప్పుడూ కూడా ఎందుకు యూనివర్స్తో మీరు మాట్లాడటానికి రెడీగా ఉంటుంది? మీరు సిద్ధంగా ఉంటే చాలామంది మనసులో వేరు వేరు భావనలు ఉంటాయి. కాబట్టి మనకున్న విశ్వం ఒక్కటే అయినా దాన్ని చాలామందికి రకరకాలుగా కనిపిస్తుంది. పంచభూతాలతో సరైన పద్ధతిలో అనుసంధానంగా ఉంటారు. అలాంటి వారికి విశ్వమే దారి చూపిస్తుంది. భగవంతుడి రూపంలో నిరాకారంగా ఉంటుంది. ఒకటే, అన్ని రకాలుగా రూపొందించబడింది. అదే విశ్వ చైతన్యం. అది అంతటా ఉంటుంది. చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. అది ముందుకు నడిపిస్తుందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విశ్వం యొక్క సందేశాలను అర్థం చేసుకునేవారు ఇతర వ్యక్తుల కంటే కూడా మెరుగైన బుద్ధిని కలిగి ఉంటారు. ఎటువంటి సాధన చేయి వారితో కూడా విశ్వం కమ్యూనికేట్ అవుతుంది. వ్యక్తి లోపల నుండే సమాధానాలు పుట్టుకొస్తాయి, కానీ మనలో చాలామంది దాన్ని పట్టించుకోరు. యూనివర్స్ మనతో ఏ విధంగా మాట్లాడుతుంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాని సూచనలు అనుసరించి మనం ముందుకెళ్తే వారు ఉన్నతమైన ప్రాణాలకు వెళ్ళారు. ఎలాంటి మార్గాలు ఉంటాయి, ఎటువంటి మెకానిజం జరుగుతూ ఉంటుంది, విశ్వశక్తితో ఉండే మూలతత్వాలు చాలా డీప్గా ఉంటాయి. మీరు ఏదైనా కోరుకున్నప్పుడు దానికి సమాధానంగా ఏదో ఒక రూపంలో దొరుకుతుంది. లోపల నుండైనా బయట నుండైనా, వీడియో రూపంలో అయినా, పేపర్ రూపంలో అయినా, స్నేహితుడు మాటల రూపంలో అయినా కూడా సమాధానం దొరకవచ్చు. ఉదాహరణకు, నేను ఉద్యోగం చేయాలా లేక బిజినెస్ చేసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు దానికి సంబంధించిన సమాచారం ఏదో ఒక రూపంలో మీకు అందుతుంది. అలా అందింది అంటే యూనివర్స్ మీకు కమ్యూనికేట్ అయిందని అర్థం. మీరు ఒక వ్యక్తి కోసం ఆలోచించినా లేదా ఒక కారు కోసం ఆలోచించినా, ఒక వ్యక్తి లేదా ఒక రకమైన కారు తరచుగా మీకు కనిపిస్తూ ఉంటాయి. అదే విశ్వంలోకి మీ యొక్క మాట, మీ యొక్క భావన బలంగా విడిచిపెట్టారు అని అర్థం. కాబట్టి అలాంటి దృశ్యాలు మీకు తరచుగా కనిపిస్తే ఆ కారు, అటువంటి వ్యక్తి మీ జీవితంలోకి రావడం అంటే ఖచ్చితంగా ఇది ఫ్రీక్వెన్సీ మీద మొత్తం ఆధారపడి ఉంటుంది. విశ్వం మీతో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా ఉన్న మంచి చెడులన్నీ కూడా ఈ విశ్వం చూసుకుంటుంది. మీరు ఏదో పని చేయాలనుకుంటున్నారు, మీలో లోపం ఉన్నా లేదా పని జరిగిందే, అది ఎలా జరగకపోతే ఎలా అనుకుంటున్నప్పుడు మీరు ఆ పనిని జరుగుతుందా లేదా, ఆగిపోతుందా, ఇంకేదైనా అవరోధం వచ్చి ఆగిపోతుందా, ఇలా అనుకుంటూ ఉంటే ఏదో ఒక రూపంలో మీకు అడ్డంకి అనేది వచ్చి ఆగిపోతుంది. సమస్య వల్ల మీ వల్ల ఎవరికైనా నష్టపోతున్నారని విశ్వం మీకు ఒక్కొక్కసారి సూచన కూడా అందిస్తూ ఉంటుంది. అలా జరుగుతున్నప్పుడు ఒకసారి మీరు పునరాలోచనను అనేది చేయాలి. ఈ అనంత విశ్వాన్ని ప్రశ్న వేసి ఈ విశ్వాన్ని ధ్యానించండి. దానికి సంబంధించిన సమాధానం అనేది మీకు విశ్వం దగ్గర దొరుకుతుంది. కొన్నిసార్లు మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు దానికోసం తీవ్రంగా ఆలోచిస్తూ అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని మీ మైండ్లో సంబంధించిన ఆన్సర్ లేదు అనుకోండి, దాని మీద మార్గం అనేది కనపడుతుంది. అలా సడన్గా వచ్చి విశ్వం మీతో మాట్లాడుతుందని అర్థం. ఏ పని చేయాలో, ఏ పరిస్థితుల్లో, ఏదో ఆలోచనలో మీరు తీవ్రంగా మునిగి ఉన్నప్పుడు ఇది మంచి, ఇది చెడు అని ఒక ఇన్నోవేటెడ్ ఐడియాస్తో వస్తూ ఉంటాయి కదా, దానికి సంబంధించిన విజువల్స్ మీ మైండ్లోకి వస్తూ ఉంటాయి. కానీ మనలో చాలామంది ఇది కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఇష్టపడరు. ఆ ఐడియాస్ని అక్కడితో విడిచిపెట్టేస్తారు. ఎందుకంటే అక్కడ మానసికంగా బోలెడు అడ్డంకులు, సమస్యలు సృష్టిస్తున్నాయి కాబట్టి. కానీ జీవితంలో అత్యంత విజయవంతమైన ఇన్ఫర్మేషన్ చేసిన వారు ఈ ఐడియాలజీ డైరీలో రాసుకొని దాని మీద పనిచేసి విజయం సాధిస్తారు. అకస్మాత్తుగా ఒక బుక్లో రాసుకోండి,
లేదంటే మర్చిపోయే అవకాశం ఎక్కువ. అలాంటి వాటి మీద మీరు పనిచేసే తీరు అనేది మీ వచ్చిన ఆలోచనలు రాసుకోవాలి. ఇదే విశ్వం మీకు చెప్పేది. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా మీ పనులు విజయవంతంగా జరుగుతాయి. మీకు కొన్నిసార్లు ఇన్నర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది మిత్రమా. అది ఒకటి మీలో ఉంది. మీ క్రిటిక్స్ చెప్పేది రెండోది. మీరు ప్రేమతో మీరు గందరగోళ పరిస్థితిలో ఉన్నప్పుడు లోపల నుండి ఏదో ఒక సందేశం వస్తూ ఉంటుంది కదా! ఈ సందేశమే మీకు ఈ ఒక నిమిషం ఆ పని చెయ్యి, నీవు ఆనందంగా ఉంటావని చెబుతుంది. కొన్నిసార్లు మీరు ఆ పనిలో బిజీగా ఉన్నప్పుడు మీకు సంకీర్తనలు, వైలెంట్ మ్యూజిక్స్ ఇలా కూడా వినాలని అనిపిస్తూ ఉండొచ్చు. అది విన్నప్పుడు ఆటోమేటిక్‌గా శరీరం ఎనర్జీ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోతాయి. సమస్యలు, సందర్భాలు జీవితంలో ఎప్పుడూ ఉండేవే. ఈ క్షణం హ్యాపీగా ఉండటం ముఖ్యం కదా! అక్కడితో మీరేం ఆలోచించరు. కేవలం ఆ వైరల్‌టీ ఎంజాయ్ చేస్తారు అంతే. ఈ కథ మనసుకు కావాల్సింది అనిపిస్తుంది. ప్రతిరోజు నిత్యం మీరు ఆనందంగా ఉండగలిగితే మీలో విశ్వశక్తి నిండుగా ఉందని అర్థం. ఇక్కడ జరిగింది ఏంటి అంటే, ఆనందకరమైన క్షణాల్లో మనం అనుభవించటానికి మనం మెంటల్‌గా ఆలోచించి, ఫిజికల్‌గా ఆలోచించి సృష్టించుకుంటాం. అది సక్సెస్ అయితే ఆనందం, విఫలమైతే బాధను అనుభవిస్తాం. కానీ మనలో మనలో అనేది ఏదైతే ఉందో ఆ జరిగే సీక్రెట్, జరిగే ప్రక్రియ, ఆనందం అది ఈ విశ్వం అందించే సంకేతమే. ఆ సంకేతం మనం గట్టిగా పట్టుకున్నామనుకోండి, ఖచ్చితంగా మన కోరిక తీరినట్టే. ఎందుకంటే మనం విశ్వంతో కనెక్ట్ అయ్యాం. ఆ మాట్లాడే విధానం, కమ్యూనికేషన్ అనేది మన భావనలతో, ఆలోచన విధానంతోనే జరుగుతుంది. విశ్వానికి భాషతో సంబంధం లేదు, భావనలతోనే సంబంధం. కాబట్టి మన ఆలోచన విధానం, మన భావనలు, మన థాట్స్ ఇవే విశ్వానికి దగ్గర చేస్తాయి. కాబట్టి మన ఆలోచనలు వ్యతిరేకంగా ఉంటే వీరికి వ్యతిరేకత ఇష్టమేమో అని వ్యతిరేకతనే ఇస్తుంటుంది. కాబట్టి మనం ఎప్పుడూ అనుకూలంగా ఆలోచించాలి. జరిగింది, జరుగుతున్నది అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి అని ఆలోచించుకోవాలి. ఇలా కొన్ని రకాల పనులు చేస్తాం, కానీ దాన్ని అనుభవించలేకపోతాం. ఎందుకంటే వాళ్ళు చేసేది ఆనందం కోసమని వాళ్ళకి కూడా గుర్తుండదు. ఒకరిని ప్రేమ వస్తే, ఆనందం వస్తే, ఆనందం ఫైనల్‌గా పెంపొందేది మాత్రం ఆనందం. ఇదే విశ్వం మనకు నేర్పించేది, విశ్వం మనకు అందించేది. ఆనందంగా ఉండగలిగితే మీరే భగవంతులండి. మీకు ఆకలి బాధలు, సమస్యలు ఏవి ఉండవు కదా! అన్నీ కూడా అన్నీ కూడా చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. గట్టిగా చెప్పాలంటే అందరూ ఆనందంగా ఉండాలనేది విశ్వం యొక్క ముఖ్యమైన విధి. ఈ అనంత విశ్వం మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి చాలా రకాల మార్గాలను గురువుల ద్వారా, వేదాల ద్వారా, మంత్రాల ద్వారా అందిస్తూ ఉంటుంది. కానీ మనం ఒక ఎనర్జీతో ఆనందం ఎలా పొందాలో తెలియక మన ఫిజిక్స్ ఎక్కడుంది, మన ఫిజికల్ మెంటల్ ఎక్కడుంది, ఆనందం ఎక్కడుందని మనం మైండ్తో వెతుకుతూ ఉంటాం. ఒక మనిషి ఆలోచన నుండి వచ్చిన ఆ ప్రోగ్రాం ప్రపంచాన్ని శాసిస్తే ఒక మనిషిలో ఉండే అనంతమైన శక్తితో ఇంకెంత ఆలోచించవచ్చో ఒకసారి ఆలోచించండి. మన ఆలోచనలో మార్పులు చేసుకుంటాం. మనం ఆలోచించే విధానాన్ని మార్చుకుంటే మాత్రం విశ్వం మనకు కనెక్ట్ అవుతుంది. ఒక స్క్రిప్ట్ రాసుకున్నాం అనుకోండి, అందుకే విశ్వం కూడా స్క్రిప్ట్కి తగ్గట్టు పరిస్థితుల్ని కల్పిస్తుంది. మనం రోజు రకరకాల మాటలు వింటూ ఉంటాం. కొన్నిసార్లు ఏదో మాట్లాడుతూ కూడా ఉంటాం, ఆ వ్యక్తి మనతో మాట్లాడటం లేదు, కానీ ఆ మాటలు మనకు వినాలనిపిస్తుంది. ఎందుకంటే విశ్వం బాహ్యంగా మనతో కమ్యూనికేట్ అవుతుంది. ఒక్కసారి పర్టికులర్ సబ్జెక్ట్ మీద ధ్యాస పెట్టి నేను ఇచ్చే సూచనలు పాటించు అని విశ్వం మనకు బోధననిస్తుంది. కొంతమంది దాన్ని బలంగా పట్టుకొని ముందుకెళ్తారు, కొంతమంది అక్కడే ఆ విషయాన్ని వదిలేస్తారు, కొంతమంది గ్రహిస్తారు. అది జీవితంలో ఎక్కడో ఒక దగ్గర దాన్ని పట్టించుకోకుండా మళ్ళీ సమస్యల వల్ల పడతారు. మనకు సాధారణంగా కొన్ని కళలు వస్తూ ఉంటాయి కదా, మనం గ్రహిస్తున్న విషయాల మీద వస్తూ ఉంటాయి. కానీ ఒకటే కళ చాలాసార్లు కనిపిస్తూ ఉంటుందంటే యూనివర్స్ మీతో కమ్యూనికేట్ అవుతుంది అని అర్థం. దాని మీద ఫోకస్ పెట్టండి, దానికి సంబంధించిన పరిస్థితుల మీద ఎదురవుతాయి. కాబట్టి అణువణువున కూడా మనకు విశ్వానికి చాలా అనుసంధానమైన సంబంధం కూడా ఉంటుంది. ఈ విధంగా మన భావనలతో మనం ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి విశ్వంతో మాట్లాడగలుగుతామో, విశ్వం భావనలు, సంకేతాలను మనం గట్టిగా పట్టుకోగలుగుతామో మన కోరికలు తీరిపోయినట్టే. విశ్వం పదే పదే ఒక విషయాన్ని మనకు గుర్తు చేస్తూ మనకు పదే పదే కనిపించేలా చేస్తుందంటే ఆ కోరిక తీరుతుంది అని బలంగా నమ్మండి. ఇక విశ్వంకి కృతజ్ఞతా భావంతో ఉండాలి. కాబట్టి థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ డబ్బు, నగలు, బంగారం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు విశ్వమ్మ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.